హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ల్యాప్టాప్ టాక్స్. ఈరోజు మీకోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. సో ఈ వీడియో అనేది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే రేపు ఫిబ్రవరి 2024న ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కూడా ఉంది. సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎలా అయినా సరే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, మన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అనే మంచి మోటివేషన్ తోటి సో ఎగ్జామ్స్కి అప్లై చేస్తారు. డే అండ్ నైట్ బాగా ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన తర్వాత తీరా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఆ అవకాశాలు మొత్తం చేజార్చుకుంటున్నారు. సో అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏమనుకున్నానంటే, మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు సో ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, ఎంత కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి, అదే కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఎలా రాయాలి, మనం ఏ ప్రిపరేషన్ చేయాలి, ఏ ప్రిపరేషన్ చేయకూడదు అనేది దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్టు ఇంకో పాయింట్ ఏంటంటే, చాలామంది కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను ఇద్దరిని మైండ్లో పెట్టుకొని వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. సో అయితే ఇంకా ఎస్ఎస్సి జీడీ గురించి మాట్లాడితే, రేపు ఫిబ్రవరి 20న ఎగ్జామ్ ఉంది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఎవరికైతే ఫిబ్రవరి 20న ఎగ్జామ్ ఉందో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వచ్చి ఉంటాయి అన్నమాట. మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుంది, ఫస్ట్ పాయింట్ అదే మీరు తెలుసుకోవాల్సింది. మీరున్న లొకేషన్ నుంచి మీ ఎగ్జామ్ సెంటర్ ఎంత దూరం మీకు ఎగ్జాక్ట్గా తెలియాలి. అలా కాకుండా ఎవరికో ఫోన్ చేసి మా ఎగ్జామ్ సెంటర్ ఎంత దూరం ఉంటుంది అని మీరు అంచనా వేసుకుని వెళ్ళొద్దు. వీలైతే ఒకరోజు ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మీరున్న లొకేషన్ నుంచి అది ఎంత దూరంలో ఉంటుంది, మీరు ఆన్ టైంలో రీచ్ అవ్వాలంటే ఎప్పుడు బయలుదేరితే బాగుంటుంది అని క్లియర్ కట్గా ముందుగానే తెలుసుకుంటే మంచిది. సెకండ్ పాయింట్, ఆ అడ్మిట్ కార్డులో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్ కట్గా ప్రతి పాయింట్ ఫాలో అవ్వండి. ఓకే, ఆ ఇన్స్ట్రక్షన్లో ఉన్నట్టుగానే ప్రతి వెరిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, మనకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు, వీటి గురించి కూడా మనకి అవగాహన ఉండాలి. మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకు హాల్ టికెట్ ఉండాలి, దాంతోపాటు ఒక ప్రాపర్ ఐడి ప్రూఫ్ ఉండాలి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ ఉండాలి. సో మ్యాక్సిమం ఏంటంటే మనం ఒక్కోసారి ఆధార్ కార్డు కూడా అడుగుతారు కాబట్టి మీ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు ఒరిజినల్ అయి ఉంటే చాలు. ఇంకొకటి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, మన అడ్మిట్ కార్డులో మన పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఒక విధంగా ఉంటుంది, మనం తీసుకెళ్ళే ఐడి ప్రూఫ్లో మన యొక్క డేటా అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీ యొక్క అడ్మిట్ కార్డులో ఉన్న డేటా, మీరు తీసుకెళ్తున్న ఐడి ప్రూఫ్ వాటిలో డేటా అనేది మ్యాచ్ అయ్యే విధంగానే తీసుకెళ్ళండి. అంతేగాని మీ అడ్మిట్ కార్డులో డేటా ఆధార్ కార్డు మ్యాచ్ అవ్వలేదనుకోండి, మీరు ఆధార్ కార్డు తీసుకెళ్తే మాత్రం మ్యాచ్ అవ్వకపోతే నిర్దాక్షిణ్యంగా బయట పంపిస్తారు, ఎగ్జామ్లోకి ఎలా కూడా చేయరు. అదే చెప్పేది, చాలామంది బాగా ప్రిపేర్ అవుతారు, ఇటువంటి చిన్న మిస్టేక్స్ వల్ల ఏమవుతుంది, జాబ్ కోల్పోతున్నారు. సో అటువంటి మిస్టేక్స్ మీరు చేయకుండా, ఇంకొకటి చాలామందికి ఆధార్ కార్డులో కూడా ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫుల్ పడదు, ఓన్లీ ఇయర్ మాత్రమే పడుతుంది. అది లేకుండా కంప్లీట్ డే మంత్ ఇయర్ కంప్లీట్గా ఉండాలన్నమాట. ఇలా మ్యాచ్ అయ్యే విధంగా ఉన్న ఏదైతే ఐడి ప్రూఫ్ ఉందో ఐడి ప్రూఫ్తో ఎగ్జామ్కి వెళ్ళాలి. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర అడ్మిట్ కార్డు ఉండాలి, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఉండాలి. అలాగే మీ దగ్గర అట్లీస్ట్ ఒక 3 to 4 ఫొటోస్ ఉంటే చాలా మంచిది. అడిగితే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సడన్గా ఫోటో తీసుకెళ్ళరు. వాళ్ళు అక్కడ సడన్గా ఫొటోస్ అడిగారనుకో టెన్షన్కి లోన్ అవుతారు. మీరు ఎగ్జామ్ సెంటర్లో టెన్షన్కి లోన్ అయితే మాత్రం మీకు వచ్చినవి కూడా మీరు మర్చిపోతారు. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎంత పీస్ఫుల్గా వెళ్తే అంత అడ్వాంటేజ్ మీకు. ఎటువంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు టెన్షన్కి లోన్ అవ్వద్దు, ప్రెజర్కి లోన్ అవ్వద్దు. మీరు చిన్న విషయాలకి ప్రెజర్ తీసుకున్నారనుకోండి, ఎగ్జామ్లో ప్రతి చిన్న క్వశ్చన్ కూడా మనకు డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఓకే, మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, మీ యొక్క అడ్మిట్ కార్డు, ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఒక 3 to 4 ఫొటోస్ తీసుకెళ్ళండి. మీకు ఎటువంటి సెల్ ఫోన్స్ కానివ్వండి, గోల్డ్ ఆర్నమెంట్స్ కానివ్వండి, బెల్ట్ కానీ అక్కడ లోపల అలౌ చేయరు. వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం మొత్తం మీరు కాలేజ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఒక క్లాక్ రూమ్ ఇస్తారు. ఆ క్లాక్ రూమ్లో మీ యొక్క ఆర్నమెంట్స్ ఏమైనా ఉన్నా సరే అక్కడ ఆ క్లాక్ రూమ్లో పడేసి మీరు ఎగ్జామ్ లోపలికి వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత
ఇప్పుడు చెప్పే కదా, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీ యొక్క అడ్మిట్ కార్డ్ చెక్ చేస్తారు, ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు, లోపలికి అలౌ చేస్తారు. సో అలౌ చేసిన తర్వాత ఈ ఎగ్జామ్స్ అనేది ప్రతిదీ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ మీ యొక్క బయోమెట్రిక్ తీసుకుంటారు. తర్వాత ఆ కలర్ స్కానింగ్ కూడా తీసుకుని మీకు ఒక కంప్యూటర్ అనేది అలాట్ చేస్తారు లోపల. ఓకే, మీకు కంప్యూటర్ అలాట్ చేసిన తర్వాత మనకి అట్లీస్ట్ 1 అవర్ టైం ఉంటుంది. ఈ 1 అవర్ టైంలో మీరు హ్యాపీగా రిలాక్స్ అయ్యి పీస్ఫుల్గా ఉండండి, ఎటువంటి టెన్షన్కి లోన్ అవ్వద్దు. ఇప్పుడు ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎగ్జామ్లో 60 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది, 80 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి సిలబస్ వచ్చేసి రీజనింగు, మ్యాథ్స్, జీకే, ఇంగ్లీషు. దేనికి ఎంతెంత టైం కేటాయించాలి అనేది మీరు ప్రాపర్గా ముందుగానే డిసైడ్ చేయండి. అంతేగాని ఎగ్జాము టైం మేనేజ్మెంట్ లేకుండా ఎలా పడితే అలా రాశారనుకోండి, మీ ప్రిపరేషన్ కూడా మొత్తం వేస్ట్ అవుతుంది. మీకు జాబ్ వచ్చేది మీ యొక్క టైం మేనేజ్మెంట్ని బేస్ చేసుకొని వస్తుంది. మీరు ఎంత ప్రిపేర్ అనేది ఒక ఎత్తు అయితే, మీరు టైంని ఎలా మేనేజ్ చేశారు, ఆ 1 అవర్ అనేది టైంని ఎలా మేనేజ్ చేసుకున్నారు అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనకున్న 60 మినిట్స్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, సో నా రివ్యూ ప్రకారం నేను చెప్తున్నాను, సో మీ ఓన్గా మీరు ఎగ్జామ్ రాసి నా ఐడియా ఇస్తున్నాను. ఫస్ట్ మీరు జీకే రాయండి. జీకే ఎందుకంటే ఆ క్వశ్చన్స్ మీకు వస్తే చేస్తారు, లేకపోతే లేదు, ఇక్కడ ఆలోచించేది ఏముండదు. అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్ చేయండి. ఇంగ్లీష్ కూడా సేమ్, ఆ ఇంగ్లీష్లో మీకు వొకాబులరీ కానివ్వండి, గ్రామర్ పార్ట్ వస్తే మీరు చేస్తారు, లేకపోతే చేయరు, టకటకా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మ్యాక్సిమం మీకు తక్కువ టైం అనేది ఇంగ్లీష్ దగ్గర అలాగే జీకే దగ్గర చాలా తక్కువ టైం తీసుకోండి. అట్లీస్ట్ మీరు ఒక 15 మినిట్స్లో కంప్లీట్ చేసే విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ 40 మినిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 40 మినిట్స్లో మీకు రీజనింగ్, అర్థమెటిక్ కేటాయించాలి. మీకు ఎక్కువ టైం తీసుకునేది కూడా అర్థమెటిక్కే తీసుకుంటుంది. ఓకే, సో అర్థమెటిక్కి కొంత టైం ఇవ్వండి, రీజనింగ్కి ఇంకో కొంత టైం ఇవ్వండి. ఇప్పుడు మనం పేపర్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి అనేది ఒక్కసారి చూద్దాం. నేను చెప్పే స్ట్రాటజీ కరెక్ట్గా ఇవ్వండి. ఈ స్ట్రాటజీ కానీ మీరు ఫాలో అయితే క్వశ్చన్ పేపర్ని మనం 3 టైమ్స్ చదవచ్చు. అది ఎలా అంటే, ఫస్ట్ రీడింగ్లో ఇంకా మీకు రీజనింగ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే, చేసేటప్పుడు ఫస్ట్ టైం నేను ఈ క్వశ్చన్ చూడగానే చేయగలను అనుకుంటే చేసేయండి. లేదు నేను చేయడానికి కొంచెం ఆలోచించాలి, దీనికి పెన్ను పేపర్ యూజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం స్కిప్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. సో ఫస్ట్ రీడింగ్లో మీరు ఏం చేయాలి అంటే, మీకు వచ్చిన డ్యామ్ షూర్ 100% ఈ క్వశ్చన్ నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటే క్వశ్చన్ టచ్ చేయండి, లేకపోతే ఆ క్వశ్చన్ని స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఇలా ఈ ప్రాసెస్లో మీరు మొత్తం రీజనింగ్, క్వాంటు అలాగే జీకే, ఇంగ్లీషు చేయాలి. నెక్స్ట్ రీడింగ్లో మీరు ఏం చేయాలి అంటే, మీకు ఇంగ్లీషు ఇంకా రీజనింగ్, జీకే టచ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మీకు రావు కాబట్టి మొత్తం వదిలేశారు. మీకు వస్తాయి అనుకునేవి ఏంటిది, రీజనింగ్ దగ్గర, మ్యాథ్స్ దగ్గరే మాత్రం. ఈ రీజనింగ్, మ్యాథ్స్లో మీరు మళ్ళీ స్కిప్ చేసిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, మళ్ళీ రండి, మళ్ళీ వచ్చేసి ఏవైతే కొంచెం టైం టేకింగ్ అనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ చేయండి. ఇలా కానీ మీరు ప్రాపర్ వేలో కానీ ప్రిపేర్ అయితే 100% మీరు క్వశ్చన్ పేపర్ని 2 to 3 టైమ్స్ చదవచ్చు అనమాట. చాలామంది చేసే మిస్టేక్ ఏంది, ఇలా ఏం చేయకుండా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, ఈ క్వశ్చన్ చేయాలి, అది ఎంత టైం పడుతుందా అది దాని గురించి ఆలోచించరు. మనం అనేది ఎగ్జామ్లో క్వశ్చన్ని స్కిప్ చేయడం తెలిస్తే జాబ్ గ్యారంటీ. మనం చేసే మిస్టేక్ ఇదే. మనం ఏంటంటే స్టార్టింగ్లో ఒక 5 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి, ఆ 5 క్వశ్చన్స్ చేస్తారు. 6th, 7th క్వశ్చన్ డిఫికల్టీగా ఉంటాయి. మనం ఏం చేయాలి, ఆ 6th, 7th క్వశ్చన్స్ని వదిలేయాలి. తర్వాత రిమైనింగ్ 8th క్వశ్చన్ నుంచి మళ్ళీ ఈజీగా ఉంటాయి. సో ఈ మొత్తం ఇలా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళారనుకోండి, తక్కువ టైంలో క్వశ్చన్స్ అయిపోతాయి, ఇంకా టైం మిగులుతాయి. ఏవైతే క్వశ్చన్స్ మనం స్కిప్ చేసామో ఆ క్వశ్చన్ దగ్గర మళ్ళీ వచ్చేసి ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ మొత్తం కంప్లీట్గా చేసేయండి. మీరు ఎటువంటి టెన్షన్కి లోన్ అవ్వద్దు, చాలా పీస్ఫుల్గా ఎగ్జామ్ రాయండి. మీరు ఏవైతే ప్రిపేర్ అయ్యారనుకుంటారో అదే కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ వెళ్ళి రాయండి. డెఫినెట్గా మీకు మంచి స్కోరింగ్ వస్తుంది, డెఫినెట్గా మీరు చేయాలనుకున్న జాబ్ అనేది మీకు వచ్చేస్తుంది. దయచేసి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి చిన్న మిస్టేక్ పడి ఏమైనా ప్రాబ్లం అయింది మీరు అనుకుంటే మాత్రం దయచేసి టెన్షన్కి లోన్ అవ్వద్దు, ప్రెజర్ తీసుకోవద్దు. సజెషన్స్ తీసుకోండి, ఎలా చేయాలి ఏంది అనేది వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. అక్కడ టీం ఉంటుంది కదా, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. పాసిబిలిటీ ఉన్నంత వరకు మీకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. నేను చెప్పే కదా, ఇక డేటా మిస్ మ్యాచ్ ఇలా ఉంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు. ఓకే,
సో దయచేసి ప్రాపర్ డేటా ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి, టెన్షన్కు లోనవద్దు, ప్రాపర్ వేలో కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాయండి. స్టెప్ బై స్టెప్ అన్నీ మనం అనుకున్నట్టుగానే అన్నీ బాగానే జరుగుతాయి. సో మీరు రీజనింగ్, అర్థమెటిక్ అనేది ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ యాప్టిట్యూడ్ టాక్స్లో ప్లేలిస్ట్లో ఎస్ఎస్సి జీడీ యాప్టిట్యూడ్ ఉంది, ఎస్ఎస్సి జీడీ రీజనింగ్ ప్లేలిస్ట్ ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ మీరు కంప్లీట్గా చూస్తే చాలు. రీజనింగ్, అర్థమెటిక్ అనేది దాదాపు అటు నుంచే వస్తాయి. క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా చేయాలి, షార్ట్కట్స్లో ఎలా చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు షార్ట్కట్స్ ఎలా అప్లై చేయాలి, ఆప్షన్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, లాజికల్గా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది క్లియర్ కట్గా ఆ వీడియోస్లోనూ A to Z మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు దయచేసి ఆ వీడియోస్ మొత్తం చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలనేది. ఇంకా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు. సో ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ అనేది బాగా రాస్తాం అనుకుంటున్నాను. ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది కామెంట్లో ఇవ్వండి. తర్వాత ఫర్దర్గా రాసే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.